డోంట్ డూ దిస్ మిస్టేక్. అందరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏందో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడు. ఇప్పుడు అందరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, ఒక మంచి స్టోరీ రాసి స్క్రిప్టింగ్ కూడా అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి పోయి బెస్ట్ కెమెరాస్ టు మేక్ ఏ షార్ట్ ఫిల్మ్ అని కొడతారు. కొట్టంగానే వచ్చి నా కెమెరాని చూసి దాన్ని రెంట్కి తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ మొత్తం షూట్ చేసేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే, దాన్ని చూడంగానే అంత మంచి స్టోరీ కానీ ఏదో మిస్ అయిందిరా బాబే అన్నట్టు ఫీల్ అవుతారు. అప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఏమనుకుంటారు అంటే, అంత మంచి స్టోరీ రాసినా, అంత మంచిగా డైలాగ్స్ రాసినా, అంత మంచి కెమెరాని వాడినా, అంత మంచిగా బడ్జెట్ పెట్టుకున్నా, కానీ ఏం మిస్ అయిందిరా బాబు అంటే నేను చెప్తే ఏం మిస్ అయిందంటే విజువల్ స్టోరీ టెల్లింగ్. సింపుల్గా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది ఏంటంటే, ఒక స్టోరీని రాయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని విజువల్గా చూపెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. దీని గురించి ఇంకా డెప్త్లో డీటెయిల్గా తెలవాలి అనుకుంటే కింద పిన్ చేసిన లాంగ్ వీడియోని చూడడం మర్చిపోకు. అట్లా విజువల్గా ఎంత మంచిగా రిప్రజెంట్ చేయొచ్చు అని ఆ లాంగ్ వీడియోలో రిప్రజెంట్ చేసిన. సో మర్చిపోకుండా లాంగ్ వీడియోస్ చూడు. నిజం చెప్తున్నా, నీకు చాలా బాగా యూజ్ అవుతుంది యాజ్ ఎ షార్ట్ ఫిల్మ్ మేకర్.